కాని మిత్రాణి కో దేశః కౌ వ్యయాగమౌ కశ్చాహం కాచ మే శక్తి ఇది చింత్యం ముహుర్ముహు. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఎందుకంటే ఇది పురుషోత్తమ మాసం. కాలం మనకు అనుగ్రహించినటువంటి ఎంతో గొప్ప కాలం ఇది. ఈ కాలంలో ఎంతగా భగవంతుడి గురించి కైంకర్యాన్ని ఆచరిస్తామో, శరణాగతి చేస్తామో, ముఖ్యంగా ప్రతి మానవుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు పదే పదే గుర్తుంచుకొని ఉండవలసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటి గురించి ఖచ్చితంగా ఈ కాలంలో మనం చింతనం చేయాలి. అవి ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు గుర్తుండాలట మనకు అవన్నీ. ఏమిటవి అంటే కహ్కాలహ. ఈ కాలము ఏమిటి? ఈ కాలము ఎలాంటిదో మనకు గుర్తుండాలి. ఈ కాలము ప్రస్తుతం ఏమి జరుగుతోందో గుర్తుండాలి. ఈ కాలము ప్రస్తుతం ఎలాంటి ఫలాన్ని ఇస్తుందో గుర్తుండాలి. ఆ ఒక్క విఘ్నత మనకు లేకపోతే ప్రతి కార్యము కూడా దాని యొక్క ఫలాలను సంపాదించకపోగా ఇంకా ఆటంకాలను తెచ్చిపెట్టేస్తాయి. ఎందుకంటే కాలం అంత గొప్పది. అందుకే చూడండి, మన సంప్రదాయంలో ఏ పని చేయాలన్నా చక్కగా ఒక స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా తిదివార నక్షత్రాలు పంచాంగము చూసి ఏ సమయం బాగుందో చెప్పండి అని అడుగుతాం. అలా చూడకుండా ఒక్క కార్యము కూడా మనం చేయాలి. అంతేకాదు, ఎప్పటికప్పుడు ప్రతినిత్యము నిద్ర లేవగానే స్నాన సంధ్యావందనాది క్రియలలో సంకల్పం చెప్తాం. ఆ సంకల్పంలో కూడా చూడండి, ఇదిగో అస్మిన్ సంవత్సరే అస్మిన్ మాసే అంటూ పలాని సంవత్సరము, పలాని పక్షము, పలాని ఋతువు, ఇదిగో పలాని తిథి, పలానా నక్షత్రము, పలానా వారం అని సంకల్పంలో చెప్పి మరి మనం కార్యాన్ని ఆచరిస్తాం. అంటే కాల విషయక జ్ఞానం అనేటువంటిది ఎంతో ప్రధానం. అది లేకపోతే సర్వకార్యములు కూడా నిష్ఫలమైపోతాయి అంటోంది శాస్త్రం. ఇంకా ఏమేమి గుర్తుంచుకోవాలట? మొట్టమొదట గుర్తుంచుకోవలసినటువంటిది కాలం. ప్రస్తుతం ఏ కాలము నడుస్తోందో తెలుసుకోవాలి. ఈరోజు తిథి, వార, నక్షత్రాలు ఏమిటో తెలుసుకుని ఉండాలి. కహ్కాలహ కాని మిత్రాణి. రెండవది ఏమిటి అంటే ఎవరు మిత్రులో తెలుసుకోవాలి నువ్వు లోకంలో. ప్రతి ఒక్కరూ నీతో కరచాలనం చేసిన వారు, నీతో నవ్వుతూ మాట్లాడిన ప్రతి ఒక్కరూ మిత్రులనే నీవు అనుకుంటే మాత్రం పొరపాటు పడతావు. ఎవరు నిజమైన మిత్రులో నీవు తెలుసుకోవాలి. కహ్కాలహ కాని మిత్రాణి కో దేశః కౌ వ్యయాగమౌ. మూడవది, నీవే ప్రాంతంలో ఉన్నావో తెలుసుకోవాలి. కో దేశః కౌ వ్యయాగమౌ. వచ్చేదేమిటో పోయేదేమిటో ప్రతి కార్యములో కూడా నువ్వు తెలుసుకొని ఉండాలి. అంతేకాదు కశ్చాహం, ఇంకాస్త ముందుకు వెడితే నువ్వు బాగా తెలుసుకోవలసినటువంటి కశ్చాహం, నేనెవరిని. ఆత్మజ్ఞానము తెలుసుకోమంటోంది శాస్త్రం. నీవెవరో తెలుసుకో. కశ్చాహం కాచమే శక్తి. తర్వాత నీలో ఉండే శక్తి ఏమిటో తెలుసుకో. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడిలోనూ కూడా ఏదో ఒక ప్రత్యేక శక్తి దాగి ఉంది. ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళలో లేనటువంటి శక్తి ఏదో ఎవరో ఒకరికి, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక శక్తిని భగవంతుడు ఉంచాడు. కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓ 1,00,000 మందిలో మహా అయితే 2 3 మాత్రమే తనలో ఉండే ఆ ప్రత్యేక శక్తి ఏమిటో తెలుసుకొని వారి జీవితాన్ని చాలా గొప్పదైనటువంటి మార్గంలో తీసుకుని వెళ్ళగడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ విషయం తెలుసుకోకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి చాలా ప్రధానంగా మనం తెలుసుకోవలసినటువంటిది నేను ఎవరిని, నా శక్తి ఏమిటి.
కశ్చాహం కాచ మే శక్తి ఇది చింత్యం ముహుర్ముహు. ఈ విషయాన్ని సదా సర్వదా మనం చింతనం చేస్తూ ఉండాలి. ఈ విషయంలో ఎప్పటికప్పుడు మనం అందరం కూడా నవనవోన్మేషమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలతో ఆ విషయాన్ని తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకుని ముందుకు సాగుతూ ఉంటే ఆ భగవద్ అనుగ్రహంతో ఎంతో గొప్పదైనటువంటి స్థానంలో జీవితంలో మనం వెళ్ళగలుగుతాము అంటోంది శాస్త్రం. మరి ఎంతో ప్రశాంతమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠమాస పురుషోత్తమ కాలంలో ఇటువంటి చక్కనైనటువంటి చింతనాన్ని మన జీవితానికి మనం అలవరుచుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూన్ 11వ తేదీ అధిక జ్యేష్ఠమాస కృష్ణపక్ష ఏకాదశి తిథి. ఏకాదశి తిథి రోజున మనందరి కర్తవ్యం ఉపవాస దీక్షలో ఉండే ప్రయత్నం చేస్తూ మన ఏకాదశ ఇంద్రియములను భగవద్ అధీనంలో మన అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని దేవతలు ఈ నక్షత్రానికి అధిదేవతలు. వారి యొక్క స్మరణము మనకు ఆయురారోగ్యదాయకము. అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహ ఆరాధనము చక్కనైనటువంటి దేహ పుష్టిని విద్యార్థ సంపదలను మనకు కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మ జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయా ఇక్షుసారస్రవంతే వయన్మూర్త్యా శర్కరాయితం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారిభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు ప్రతివాది భయంకరం అన్నన్ స్వామివారి చేత అనుగ్రహించబడినటువంటి శ్రీ వెంకటేశ సుప్రభాతంలో ఉన్నటువంటి ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకుంటూ అందులో అవతార విశేషాన్ని విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడైతే దర్శించుకుంటున్నారో ఆ సమయంలో స్వామివారి యొక్క దివ్య అవతారాలు వారికి స్ఫురించాయి. అంచేత మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరశ్వత తపోధన రామచంద్ర శేషాంశరామ యదునందన కల్కి రూప శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమని అప్రయత్నంగా అనాయాసంగా పలికారు. అందులో శేషాంశరామ అని సంబోధన చేస్తున్నారు వెంకటేశ్వర స్వామివారు. ఈ శేష అంశ రామ, రామో రామశ్చ రామశ్చ అని చెప్పినప్పుడు ఇక్కడ బలరామ అవతారాన్ని ఒక్కసారి తెలియజేస్తున్నారు. శేషాంశ రామ అని అంటే ఆదిశేషుని యొక్క అంశగా. భాగవతంలో దేవక్యా జఠరే గర్భం శేషాంశం ధామమామకం తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ. భాగవతంలో 10వ స్కంధంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడు నా యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆదిశేషుడు అను పేరు గల ఆ దేవకీ గర్భమును గ్రహించి
రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టుము అని శ్రీకృష్ణుడిగా అవతరింపబోయేటువంటి భగవానుడు యోగమాయను ఆజ్ఞాపించుటచే ఆ రోహిణీ యొక్క కుమారుడు బలరాముడు ఆదిశేషుడు అంశముగా ఇక్కడ తిరిగి చేస్తున్నారు కనుక అంటే కృష్ణ బలరాములు. బలరాముడు చాలా బొద్దుగా బాగుంటాడు, ఎర్రగాను ఉంటాడు. వీరి ఇరువురి యొక్క యుగ్మం అని చెప్తూ ఉంటారు. చాలా అప్పుడు ఆ కాలంలో అందరూ కూడా ఎంతో ఆనందంగా చూసేవారట. అటువంటి ఆ బలరాముణ్ణి స్మరిస్తూ యదునందన కల్కి రూప, యదునందన అని కృష్ణుడి యొక్క అవతారాన్ని స్మరింపజేస్తున్నారు. అంటే యదు కులం ఏదైతే ఉందో, యాదవ కులం ఏదైతే ఉందో ఆ కులాన్ని కూడా ఉద్ధరింపజేయడానికే పరమాత్మ ఆ కులంలో అవతరించాడు అని. కృష్ణుడు అంటేనే కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక అన్న రీతిగా ఆ అందరినీ కూడా ఆనందింపజేయువాడు కృష్ణుడు. కృష్ణావతారం యొక్క వైభవాన్ని మనం చెప్పగలమా, మనం వర్ణించగలమా? ఏషః నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతన నాగపర్యంకముత్సృజ్యహి ఆగతో మథురాం పురీమన్న రీతిగా ఆ భగవంతుడు క్షీరాబ్దిని వదిలిపెట్టి నాగపర్యంకాన్ని వదిలిపెట్టి ఇక్కడ దేవకీ వసుదేవుల కుమారుడిగా అవతరించి, అది కూడా ఎప్పుడు కృష్ణాష్టమి అని చెప్తూ ఉంటారు. ఆ అష్టమి నాడు చీకటిగా ఉన్నటువంటి సందర్భంలో అందరినీ కూడా కారాగృహంలో పెట్టారు తల్లిదండ్రుల్ని. భటులందరూ కూడా కాపలా కాస్తున్నారు. అలాగే ఆ గేట్లంతా కూడా మూయబడి ఉన్నాయి. ఆ సమయంలో భగవంతుడు ఆ దేవకి గర్భంలో, ఇదంతా కూడా ఒక పురాణ గాథ. అంటే ఒక్కొక్కరిని భగవంతుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ యొక్క గర్భంలో నేను పుడతాను అని చెప్పాడు భగవానుడు. అందువల్ల అదే ప్రకారంగా దేవకి గర్భంలో అతడు ప్రవేశించి అవతరించాడు. అది కూడా కృష్ణాష్టమి, కృష్ణ జయంతి అని చెప్తూ ఉంటాము. అందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ సమయంలో వసుదేవుడు ఆ బిడ్డను తీసుకొని, అచ్చటి నుండి యోగమాయ గదా బిడ్డను తీసుకొని, అతడు యమునా నది ఏ ప్రకారంగా ఉంది అంటే చిమ్మ చీకటి, కుండ అంటే కుండపోత, ఆ వర్షం ఆ కుంభవృష్టి కురుస్తున్నది. యమునా నది అలా ప్రవహిస్తూ ఉన్నది. కానీ దారి ఇచ్చింది యమునా నది. దారి ఇచ్చి ఆ సమయంలో వసుదేవుడు జానుమాత్రోదకవే ఉన్న రీతిగా యమునాంచాతి గంభీరాం నానావర్ణ జషాగులాం వసుదేవో వహన్ మూర్ధన జానుమాత్రోదకం ఏయో అన్న రీతిగా ఆ యమునా నదిని దాటుకొని ఆ గోకులంలో ఉన్నటువంటి ఆ నందుడికి, యశోదకి ఈ బిడ్డను అందజేశారని మనకు భాగవతం చెప్తుంది. కనుక కృష్ణావతారం అనేది మనకందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అవతారం. కృష్ణుడి యొక్క లీలను మనం ఎల్లప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉంటాం. ఆ వెంకటాద్రి కృష్ణుడు ఇక్కడ వెంకటాచలంలో వేంచేసి ఉండి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనకు విశేషంగా బ్రహ్మోత్సవాలలో మలయప్ప స్వామిని వివిధమైనటువంటి అవతారాల్లో వాళ్ళు అలంకరిస్తూ ఉంటారు. మనం కూడా దర్శించుకుంటూనే ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా మనకు ఈ అవతారాలంతా కూడా కళ్ళకు కట్టినట్లు వాళ్ళు మనకు చూపిస్తూ ఉంటారు. కనుక అందులో కృష్ణావతారం, ఆ కృష్ణావతారంలో కూడా భగవంతుడు పిల్లన గ్రోవిని పట్టుకోవడం, బకాసుర వధ చేయడం, ఈ ప్రకారంగా ఎన్నో అవతారాల్ని మనకు ఆ సమయంలో కృష్ణుడు స్వీకరించినటువంటి కొన్ని, అంటే శకటాసుర భంజనం ఉంది, పూతనా స్తన్యపాన వృత్తాంతం ఉంది. అలా భగవంతుడు ఈ లోకంలో అందరితో కలిసిమెలిసి, అందరి చేత కొట్టబడి, అందరి చేత తిట్టబడి, అందరి చేత నిందించబడి దానిని కూడా రసంగా స్వీకరించాడు, ఆనందంగా భగవంతుడు స్వీకరించాడు. యశోదా భావన భావితులైనటువంటి పలువురు కవులు కృష్ణుణ్ణి అలా వర్ణిస్తూ ఉన్నారు. కృష్ణుడు లేకపోతే గోపికలు ఎలాగైతే తల్లడిల్లిపోయారో, అదే ప్రకారంగా ఆ విరహాన్ని తట్టుకోలేకపోయారో, అలాగే కృష్ణ నామస్మరణం చేయకుండా ఎవ్వరు ఉండరు. లోకంలో అవతారాల్లో రామకృష్ణ అవతారాలు చాలా ప్రధాన. అందువల్ల విశేషంగా మనకు
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ అనే రీతిగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరి అని చెప్తుంటారు కనుక ఇటువంటి కృష్ణావతారాన్ని మనం ఒక్కసారి స్మరించుకొని ఆ వెంకటాద్రి కృష్ణుని మనం దర్శించుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. భ్రమంతీం కాంచనీం కోటీం కార్ముకస్య మహాత్మనః అలాతచక్ర ప్రతిమం దదృశుస్తే నరాఘవం. శ్రీరామచంద్ర ప్రభు యుద్ధరంగంలో నిలిచి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే రాక్షసులకి శ్రీరామచంద్రుడు కనబడట, ఆ ధనుర్బాణాలే కనిపిస్తూ ఉన్నాయి. అది ఎలాగా? భ్రమంతీం కాంచనీం కోటీం. మనకు ఆ నేత్రభ్రమణం జరుగుతుంది రాక్షసులకు, అప్పుడు మతిభ్రమణం జరిగిపోతుంది. రాముడు వర్షాలు బాణవర్షం కురిపిస్తూ ఉంటే ఆ బాణవర్షాలకు తట్టుకోలేక వాళ్ళకు మతిభ్రమణం నేత్రభ్రమణం కలిగిపోయి ఒక బంగారు చక్రం తిరుగుతూ ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుందట. అలాత చక్ర ప్రతిమం దదృశుస్తే. ఆ రామబాణం మహోగ్రమై ప్రచండమై ప్రతాపభూయిష్టమై అలా ఒక బంగారు చక్రం తిరుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందట వాళ్ళకి. బాణవర్షం కురుస్తూ ఉంటుంది వాళ్ళపైన, రాక్షసుల పైన. రాక్షసుడు ఎవరైనా కానీ, మారీచుడైనా సరే, సుబాహుడైనా సరే, రావణ బ్రహ్మ అయినా సరే. అందుకే గగనం గగనాకారం, సాగరం సాగరోపమం, రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ. రావణ బ్రహ్మ రథంపై కూడా ఒక్కుమ్మడిగా బాణవర్షాలు కురిపించాడు రాముడు. రావణ బ్రహ్మ తట్టుకోలేకపోయాడు, రాక్షసులు తట్టుకోలేకపోయారు. అంటే రామ బాణం యొక్క వేగం అలా ఉంటుంది, రామ బాణం యొక్క తత్వం అలా ఉంటుంది. శ్రీరాముని బాణము దారుణ బాణబాత మదధారుడు ధారలుగాగా ఆ ధారలు వస్తూనే ఉంటాయట రాముని బాణం. అలా వెళ్ళి రాక్షసులకి ఇంకే భ్రమంతీం, వారు ఎంత భ్రమించిపోతారో ఆ సమయంలో చెప్పలేం. నేత్రభ్రమణం కలుగుతుంది, మతిభ్రమణం కలుగుతుంది. వారికి ఒక రాముడు అనేక రాముడుగా కనిపిస్తుంటారు, ఒక బాణం అనేక బాణాలుగా కనిపిస్తూ ఉంటుంది. చిత్ర విచిత్ర దృశ్యాలు చూస్తూ ఉంటారట వాళ్ళు. అలాత చక్ర ప్రతిమం, అలా రివ్వులు తిరుగుతూ ఉన్నటువంటి ఏదో ఒక బంగారు చక్రంలాగా కనిపిస్తూ నరాఘవం. రాఘవుడు కనిపించడు, రాముడు కనిపించడు, రాముని బాణాలే కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. అటువంటి మతిభ్రమణలో ముంచేశారు దుర్మార్గుల్ని. అరవిందానన గోలుపోయిన అవజ్ఞావాప్తిచే వీరవానర సైన్య ప్రకరంబునేలి జలదిన్ బంధించి లంకాపురీశ్వర కంఠాటవి నేర్చి
రౌప్యగిరి లజ్జాపంకమున్ కీర్తి నిర్ఝరపూరంబుల చేతలంచితి గదా రామాభిధానంబునన్. శ్రీరామచంద్ర ప్రభు ఆ రామప్రభువుడు యుద్ధం చేస్తూ ఉంటే రావణ బ్రహ్మ యొక్క 10 శిరస్సులు నెలగొట్టాడు ఆ బాణాలతో, అటువంటి బాణాలతో. ఆ సమయంలో కైలాస పర్వతం పులకించిందట. ఎందుకంటే రావణుడు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడంటే వాడు నేను కైలాస పర్వతాన్ని ఎత్తాను, అలవోహగా పైకి ఎత్తేసాను, ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అంటే నా బలం ఇంత గొప్పది అని చెప్పుకుంటూ ఉంటాడు. నీ బలం ఏమి బలం రా, ఒక్క రామబాణానికి తట్టుకోలేకపోయావు, నీ ఫలితాలలో నెల కూలిపోయిందని రౌప్యగిరి లజ్జాపంకమున్ కీర్తి నిర్ఝర పురంబులచే తొలంచితి గదా రామాభిధానంబునన్ అని. రామబాణం గొప్పది, రామనామం గొప్పది, రాముడు గొప్పవాడు. శ్రీరామచంద్ర ప్రభు శ్రీమన్నారాయణుడు. రామబాణము అంటే త్రివేణి, రామ త్రివేణి, రాముడు, రామబాణము, రామతత్వము. ఇది త్రివేణి. రామ త్రివేణిని అనుభవించడం అంటే రాక్షసుడు దుర్మార్గులైనా కానీ ఆ రామబాణం యొక్క చెవి చూసి వాళ్ళు ఆ రామత్రివేణి వాళ్ళు కూడా అనుభవించి ఉంటారు. రాముడిని మనసులో స్మరించుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ సమయంలో రాముడు ఎంత గొప్పవాడు అని తెలుసుకుంటూ ఉంటారు. రామబాణం యొక్క వేగాన్ని చూస్తూ ఉన్నారు, ఆ ధాటిని చూస్తూ ఉన్నారు. ఆ చక్రభ్రమణంతో కూడినటువంటి అలాత చక్ర ప్రతిమం, అలా బంగారు కాంచనీం కోటీం, కోటి బంగారు కాంతులతో పరిభ్రమణం చెందుతూ ఉన్నటువంటి, అలాగా తిరుగుతూ ఉన్నటువంటి ఏదో ఒక చక్రాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ మతి భ్రమణంతో, ఆ చాంచల్యంతోనే రాముడు శిక్షిస్తూ ఉన్నాడు వాళ్ళని, దుర్మార్గుల్ని నశింపజేసి త్రేతాయుగంలో రామరాజ్య స్థాపన చేసినటువంటి ఆ ధర్మప్రభు, ఆ సత్యమూర్తి శ్రీరామచంద్రుడు, ఆయన బాణం ఎంత గొప్పదో, ఆయన ధరించిన బాణం ఎంత గొప్పదో, దుర్మార్గులకు ఎంత భయాన్ని ఆందోళన కలిగిస్తుందో, సన్మార్గులకు ఎంత ఆనందం కలిగిస్తుందో చెప్పడానికే వాల్మీకి ఇంత గొప్ప శ్లోకాలలో ఆ రామబాణ మహత్వాన్ని, తత్వాన్ని వర్ణించాడు.